పనిచేసే చోట ఏ చర్య ద్వారానైనా ఏ ఒక్క మహిళకు అవమానం జరిగినా, లైంగిక వేధింపులకు గురైనా అలాంటి చర్యలకు పాల్పడిన వారు కఠిన శిక్షలకు గురవుతారని సిద్దిపేట జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి న్యాయమూర్తి స్వాతిరెడ్డి, అడిషనల్ కలెక్టర్ గరీమా అగర్వాల్ అన్నారు. మహిళల రక్షణ కోసం అనేక చట్టాలు అమలవుతున్నాయని, ఆ చట్టాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్క మహిళకు ఉందని తెలిపారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎన్జీఓస్ భవన్ లో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లైంగిక ఆకృత్యాల నుండి మహిళా లోకాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అండ్ పోలీస్ అడ్మినిస్ట్రేషన్ కలిపి పాష్ యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ ఆఫ్ విమెన్ అట్ వర్క్ ప్లేస్ యాక్ట్ గురించి ఆహ్వానం అండ్ లీగల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా సెవరల్ డిపార్ట్మెంట్స్, మెడికల్ హెల్త్, విమెన్ చైల్డ్, డిఆర్డిఓ అండ్ ఈవెన్ ఎడ్యుకేషన్ నుంచి ఎంప్లాయీస్కి పిలవడం జరిగింది. వాళ్ళకి యాక్ట్ ప్రొవిజన్ మీద ఆహ్వానం ఇవ్వడం జరిగింది. మా అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి కూడా మేము ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ఐసీసీ ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీకి ఏర్పాటు చేశాము. వాళ్ళు ఎలా మాకు కంప్లైంట్ తీసుకురావచ్చు, అది మీద మేము ఏం ప్రాసెస్తో హియరింగ్ ఎంక్వైరీ కండక్ట్ చేస్తాం, ఏం యాక్షన్ తీసుకోగలుగుతాము అండ్ యాక్షన్ లేకుంటే ఏం పెనల్టీ ఉండొచ్చు, అది గురించి ఆహ్వానం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా మా డిఎల్ఎస్ఏ సెక్రటరీ అండ్ జడ్జ్ మేడం గారు, స్వాతి గారు కూడా స్పెషల్గా అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇచ్చారు. థ్యాంక్ యూ. ఇవాళ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ సిద్దిపేట మరియు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఇద్దరం కలిసి కూడా ఇవాళ పాష్ యాక్ట్కి సంబంధించి వర్క్ ప్లేస్లో ఉమెన్కి అందించే సెక్షువల్ హెరాస్మెంట్కి సంబంధించి ప్రివెన్షన్ ఎలా జరుగుతుంది, ప్రొహిబిషన్ ఎలా జరుగుతుంది, అలాగే వాళ్ళకి ఎట్లాంటి రెడ్రెసల్ ఉంటుందో తెలియజేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో అందరూ మాట్లాడారు. యాక్ట్ సంబంధించిన ప్రతి ఒక్క మైన్యూట్ థింగ్స్ని కూడా వివరించడం జరిగింది. ఎటువంటి వర్క్ ప్లేస్లో కూడా సెక్షువల్ హెరాస్మెంట్ అంటూ ఉంటే మాత్రం ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ ముందు పెడతారు. అందులో తగిన పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఫాల్స్ కంప్లైంట్ ఇస్తే కూడా తగిన యాక్షన్ ఉంటుంది.